హలో ఎవ్రీబడి, నేను సుజిని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజిని. ఇవాళ రెసిపీ వచ్చేసండి మిక్స్డ్ బీన్స్ బరడా. అంటే కొన్ని రకాల అన్ని బీన్స్ కలిపి ఒక వేపుడు కూర లాంటిది. చాలా చాలా ఫైబర్ ప్యాక్డ్ అండి. యమ్మీ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ హెల్దీ. దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా పల్లి నూనె వేసి దాంట్లో 1 టీ స్పూన్ అంత జీలకర్ర, ఇంకా ఒక 2-3 ఎండుమిరపకాయలని మంచిగా వేయించుకుందాం. ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ ఇంగువ, సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత వేసి బాగా దూరగా వేయించుకోవాలండి. ఇవి ఇలాగా చక్కగా దూరగా వేగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ని నేను ఇలాగా సన్నగా పొడుగ్గా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. అవి వేసి మంచిగా దూరగా వేయించుకుందామండి. ఆనియన్స్ మంచిగా వేగితే కొంచెం అవి పంటికి తగులుతూ బాగుంటుంది. లైట్గా ఉప్పేస్తే తొందరగా వేగిపోతాయి. సో మంచిగా ఈ ఆనియన్స్ని వేయించుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా మనకి వేగితే సరిపోతుంది. మరీ ఎక్కువ వేగిపోవసరం లేదు. ఓకే, దీని తర్వాత 3 రకాల బీన్స్ వేస్తున్నానండి. నా దగ్గర 200 గ్రాముల చొప్పున గోరుచిక్కుడు, ఫ్రెంచ్ బీన్స్ అంటారు చూడండి, ఫ్రైడ్ రైస్లో వేస్తారు అది, బొబ్బర్ల బీన్స్ అంటారు చూడండి అవి, ఇవన్నీ కూడా నేను మీడియం సైజ్ ఇలా ముక్కలు చూపిస్తున్నాను చూడండి, అన్నీ ఈక్వల్ సైజులో కట్ చేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి వేడి నీళ్ళల్లో ఒక్క 2-3 మినిట్స్ బ్లాంచ్ చేసుకున్నాను. దాంతో కుకింగ్ ప్రాసెస్ ఫాస్ట్ అవుతుందన్నమాట. దీనికి అది సపరేట్గా బ్లాంచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బీన్స్కి తగ్గట్టు కొంచెం పసుపు, దానికి తగినంత ఉప్పు, బీన్స్కి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో కలిపానండి. తర్వాత ఫ్లేమ్ లో చేసేసి మూత పెట్టేసి మళ్ళీ మగ్గించాను. ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోయిందండి. ఈ టైంలో ఒక 1/4 కప్ అంతా శనగపిండిని నేను ఫస్ట్ ప్యాన్లో డ్రై రోస్ట్ చేసేసుకొని చక్కగా ఆ పిండిని దీంట్లో వేసానన్నమాట. మీకు పచ్చితనం ఉండదు ఈ పిండి, సో ఈజీగా వేగిపోతుంది. ఇంకొక టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి, 1 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత కారం వేసి అదంతా మసాలాలన్నీ బాగా పట్టేలాగా ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాము. ఇది ఇంకా ఆల్మోస్ట్ డన్ అనే టైంలో ఇంకా లాస్ట్గా మనము ఒక 1/2 టీ స్పూన్ అంతా సబ్జీ మసాలా వేసానండి నేను. అలాగే కొంచెం లెమన్ జ్యూస్ కూడా పిండుకున్నాను, చాలా బాగుంటుంది వేస్తే. సబ్జీ మసాలా లేకపోతే గరం మసాలా వేసుకోండి. లాస్ట్గా ఇంకా ఒక 2 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి అవి కూడా వేసుకున్నాను. అదొక మంచి ఫ్లేవర్ వస్తుందండి పచ్చిమిర్చిది. అంతేనండి. ఇంకా లాస్ట్గా కొత్తిమీర వేసేసి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మంచిగా కలిపేసుకోండి. మీకు మిక్స్డ్ బీన్స్ బరడా రెడీ. వేడివేడి అన్నంలో తిన్నా బాగుంటుంది, చపాతీతో కూడా చాలా బాగుంటుందండి. చపాతీ పుల్కాతోటి తప్పకుండా ట్రై చేయండి. ఫైబర్ ప్యాక్డ్ ఫుడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.